ఏ శుభకార్యానికైనా శుభారంభం. బట్ ఇందాక ఆర్ నారాయణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, ఇండస్ట్రీలో మనం పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా కష్టం. 60% ఇస్తారో ఎవరో కష్టం. అవును అవును. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఎతుక్కుంటా వచ్చి మీరు ఎక్కడున్నారో తెలియకపోతే వేరే మనిషికి రామ్ జగన్కి నేను డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారంట ఆయన. నిజం నిజం. అది ఏంది అసలు ఆ సీక్వెన్స్ అంతా ఒకసారి చెప్పండి. నేను అప్పటికే ఒక సినిమా చేసున్నానండి ఆయనతో. సినిమా చేస్తే అంటే నా అందరి సంగతి నాకు తెలియదు. నా జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే. ఎందుకంటున్నానంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు బయట కనపడతాను, లేకపోతే ఇప్పుడు ఆఫీస్కు ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆయన పిలిచి ఆఫీస్కి రమ్మని చెప్పారు. సాలిగ్రామంలో అక్కడ ఉండేది రావటం. ఇన్ని రోజులు ఉంటుందంట. అప్పుడు మనకి పండగ పెద్ద ఇన్ని రోజుల వరకు సినిమాలో ఉందంటే మామూలు విషయం కాదు. ఎక్కువ రోజులు ఉంది అంటే మంచి క్యారెక్టర్ అనమాట, పెద్ద క్యారెక్టర్ అనమాట అనుకుంటాం కదండి. అవునవును. అంటే ఎన్ని రోజులు షూటింగ్ వస్తుందో లేదు మనం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. పైగా ఆయన సినిమాలకు ఒకసారి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదుగా. అదే సరే అలాగే సార్ మీరు అక్కడ ఉండాలి మరి మనం ఓకే సార్ డన్ మీకు ఇంత ఇస్తాను, అలాగే సార్ మీకు అడ్వాన్స్. అంత పర్ఫెక్ట్. ఆ సినిమా అసలు రిలీజ్ అయిందండి, బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. నేను సినిమా ఆడుతుంది అనుకుంటా. ఆ టైంకి ఆడుతుండే టైం నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. ఓకే. ఈయన ఏం చేశారు, నాకు పర్సనల్ ఫోన్ ఉండేది కాదు, పీపీ ఫోన్ ఏదో ఉందా నేను ఉండే ఇంట్లో. వచ్చి అడిగితే వాళ్ళు నా ఇంటి ఓనర్స్ చెప్పారంటే ఆయన షూటింగ్ వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో తెలియదు. సరే ఈయనేంటి రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చేవారు. ఎందుకు ప్రసాద్ ల్యాబ్ ఉంది కదండి. ప్రసాద్ ల్యాబ్లో ఆయన సినిమాలు ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లోనే జరుగుతుంది. సరే ఆయనకి చాలా క్రెడిబిలిటీ ఉంది అక్కడ, చాలా మంచి పేరు నారాయణమూర్తి గారికి అక్కడ. సరే ఆయనకు వస్తూ ఉండేవారంట. అది వచ్చినప్పుడు నేను దేవదాస్ కనకాల గారి దగ్గర చదివానని తెలిసి ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఓకే. అప్పుడు సాగర్ సొసైటీలో ఉండేది దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్. ఓకే. ఆయన దగ్గరకు వచ్చి గురుగారు మీ శిష్యుడు జగను ఇలాగ మన సినిమాలో చేశాడు కదా, దేవదాస్ గారు కూడా చేసినట్టున్నారండి ఆ సినిమాలో. మూవీ నేమ్ సార్? అది అడవి దివిటీలో సంథింగ్ ఏదో ఉంది సినిమా. ఓకే. అది ఆయన మాస్టర్ కూడా చేసినట్టున్నారు, దేవదాస్ గారు కనకాల కూడా చేసినట్టున్నారు. సరే అది తెలియదు, నాకు గుర్తులేదు. కానీ వచ్చి ఇదిగో మీ ఓడికి మీ శిష్యుడికి నేను డబ్బులు ఇవ్వాలి, నేను వెళ్ళి ఇంటి ఓనర్ని వెళ్ళి అడిగితే అది ఆయన ఉండే ఇంటి వాళ్ళు అడిగితే ఇలాగ షూటింగ్ వచ్చారని చెప్పారు. అంటే అవునండి నిన్న వచ్చాడు, మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే ముందు వస్తానని చెప్పాడు నాతో. నా దగ్గరికి వస్తాడు కంపల్సరీ జగన్, ఏదో హోటల్ పేరు ఏదో చెప్పాడు నాకు. అదంటే సరే గురుగారు ఇగో ఈ డబ్బు ఆయనకి ఇవ్వాలి, ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎత్తుక్కుంటా వచ్చి డబ్బులు ఇచ్చాడా? జరుగుద్దండి ఇది. నాకు తెలిసి ఎక్కడ జరగదు. నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈటీవీలో జరిగిన అలాంటి ఇన్సిడెంట్ రావటం కాదు, ఫోన్లు చేసేవారు. జగన్ గారు మీ చెక్ ఉందండి ఆఫీసులో, మీ చెక్ ఉంది. మనకేంటి అక్కడ మనం ఒకసారి వన్స్ అక్కడ చేసామనుకోండి, ఈటీవీలో చేసామనుకోండి, మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మనం ఏదో డబ్బు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చెక్ గవర్నమెంట్ జాబ్ లాగా మీకు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా చెక్ అలాగే ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోతే నేను చెప్పలేను, కానీ మేనేజర్ అలా ఫోన్ చేసేవాళ్ళండి, అంత క్రెడిబిలిటీ. సో యాజ్ ఇట్ ఈజ్ ఈయన వచ్చి రావటం నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగల. ఆర్ నారాయణమూర్తి గారు అందుకన్నాను అంత గొప్ప ప్రొడ్యూసర్. సార్ మీ జీవితంలో కాదు, ఇండస్ట్రీలోనే జరిగి ఉండదు. తర్వాత కూడా నేను 2 సినిమాలు చేసిన తర్వాత సేమ్ వచ్చి ఇవ్వటం కాదు, ఇచ్చేసేవారు, ముందు ఇచ్చేవారు. మీ నంబర్ ఒక సినిమాకి అయితే నేను మన సాయి తమ్ముడు రవిశంకర్ ఉన్నాడు, మమ్మాలి రవిశంకర్, తను విలను, నేనేదో హీరో ఫ్రెండ్, దాంట్లో ఏదో హీరో ఫ్రెండా విలన్ ఫ్రెండ్ గుర్తు రావట్లేదు. మేమిద్దరం ఒక రూమ్ అనమాట, చాలా దాదాపు 1 month అలా 2 సినిమాలకి అలాగే జరిగింది. ఆయన మధ్యలో వచ్చి ఖర్చులకి ఏమైనా కావాలని మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఆయన, నారాయణమూర్తి గారు. మన సేమ్ హోటల్ ఉండేవారు ఆయన, పక్క రూములు. మధ్యలో వచ్చి మేము బాసు మీరు సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు కదా అని చెప్పి మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు ఆయన.
అందుకన్నా ఆయన గొప్ప, చాలా గొప్ప, వెరీ వెరీ మచ్ ప్రిన్సిపల్డ్ అండి. అంత గొప్ప మనిషి సార్. చాలా 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 అది కదా, అలా ఉండాలి కదా. అలా ఉంటే ఎలా ఉంటుందండి, అందరూ అద్భుతంగా ఉంటుంది, సమాజం అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు గొప్పవాడు అంటున్నా అంటే అండి, ఆయన చేసి చిన్న బడ్జెట్ సినిమాలండి. ఆయన ఫ్రెండ్స్ ఉంటారు, 2-3. ఈయన డబ్బులతో పాటు, ఈయన పెట్టే డబ్బులతో పాటు ఇంకోళ్ళు 2-3 ఆయన వెల్వేష్. అందుకే స్నేహ చిత్ర అనే బ్యానర్. అవును, ఆయన చెప్తారు క్లియర్గా, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో బాసు మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం అంటే ఇష్టం, మనం అడుక్కునే డబ్బులు ఇస్తారు అని చెప్పేవారు ఆయన. అంత గొప్ప మనిషి, గొప్ప ప్రొడ్యూసర్ కూడా.